చెప్పాను ఈ రోడ్ వేయలేదని. వేసారు అయితే కొద్దిగా వేసారు. అదే నేను చెప్పింది అవతల రోడ్ పక్క వేసి ఉండరు. మనం వెనక్కి పోవాలంటే ఇప్పుడు మళ్ళీ 10 కిలోమీటర్లు పెరిగిద్ది. కాకపోతే ఈ రోడ్లో పోవద్దు, బ్రేక్ వేసుకుంటా తలెత్తి వాటర్ సమస్య కాదు. ఇవన్నీ ఎక్కువ. అది 10 కిలోమీటర్లు మనం చూసుకుంటే ఇక్కడ ఇది వాసిపోతుందా రోడ్డు? అది నేను అంటున్నాను. ఎందుకు దింపాంగా, రాకముందే ప్లాన్ చేయాల్సింది. ఇంకొచ్చినాక తప్పదు, ఎక్కడున్నా పోవాల్సింది. గుడి కడుతున్నట్టు రూట్ వేస్తే బాగానే ఉంటుంది, పోవడానికి బాగుంటుంది. అయితే డబుల్ రోడ్ వేస్తారు. మన ముందే బ్రిడ్జీలు వేస్తున్నారు. ఎటు లేదు వేసారు. అవి పుట్ట బ్రిడ్జీలు, పెద్ద బ్రిడ్జీలేం కాదు, చిన్న చిన్నవి. కనిగిద్ది వ్యాసరపేట ఈ రోడ్డు కానీ వేస్తే కత్తిలాగా ఉంటుంది ఈ రూట్ వరకు. ఇటు ఈ రోడ్డు కానీ వేస్తే రవాణా కూడా పెరిగిద్ది. అటు నుంచి వచ్చేవాళ్ళు, కనిగిరి నుంచి వ్యాసరపేట నుంచి వచ్చేవాళ్ళు, గిద్దల నుంచి వచ్చేవాళ్ళు కనిగిరికి ఈ రోడ్డుకి వచ్చేస్తారు. ఇంకా అటు చుట్టూ తిరిగి రాకుండా. మరి ఎందుకని ఈ రోడ్డు ఏం లేదు, జర్నీ ఆగిపోద్ది. అది ఇంకా తప్పితే ఇంకా మామూలుగా ఈ రోడ్డుగా కొండగాడికి పోతే అరగంట పట్టిద్ది అనుకో. మామూలుగా గంట పడుతుంది. అది ప్రాబ్లం. సౌండ్ వాళ్ళు మళ్ళీ ఆగిపోవాలి. ఏది వాళ్ళు 1:30కి వెళ్తారు నాకు అన్నాను. ఇక్కడ వేసరపేట చూడు 12 పోతాం, వెళ్ళటానికి వెళ్ళిపోతాం. అక్కడ పరిస్థితి అది. నేను ఇది మామూలుగా వెళ్ళిపోతాం. ఎంత 1:30కి వెళ్తారా? వాళ్ళ 1:30 కాదు, 1:30 దాటినాకే అప్పుడు దాగేందుకు. అదైతే మనకి గిద్దల రోడ్డు ఎప్పుడైనా ఆడే ఉంటాడు. ఆడకపోవడం 2:00 గిద్దలూరు పోదాం ప్లాన్ చేస్తాం. 2:00 గిద్దలూరు పోలేదు. 2:00 పోగలిగితే 30 కిలోమీటర్లు ఉంది. అవును, అరగంట గట్టిగా. ఏదైనా ఒక అరగంట అటు ఇటు అవుతుంది. ఇది కానీ 1 గంటల క్లోజ్ చేస్తే కరెక్ట్గా ప్లాన్ చేస్తున్నాడు. వేస్తున్నాడు కానీ మామూలుగా పెట్టలా. తొమ్ముతున్నాడు. అది కూడా వేసినాక లెవెల్ చేస్తాను. అదే అంటాం, ఇది కానీ వేస్తే ఈజీగా ఇబ్బంది ఉంటుంది. ప్లాన్ చేస్తున్నాడు. అయింది నాకు తెలిసి ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయేలోపు ప్లానింగ్లో ఉంది. రోడ్డు డబల్ రోడ్డు కదా. డబల్ రోడ్డు అమ్మ ఎప్పుడు అని మనం ఒక 5-6 సంవత్సరాలు అయ్యాడు. 5-6 సంవత్సరాలు చెప్తూనే ఉందంటే వాడు ఇంకా తవ్వాలా, చివరి దాకా తవ్వాలా. 5 కిలోమీటర్లు ఉంది. అదే లెవెల్ దాకా పోయాలా చెప్పేది. అదే అప్పుడు మరి ఇప్పుడు ఆడైద్ది చేసినా కూడా గవర్నమెంట్ ఇక అయిపోతుంది. అంతే, గవర్నమెంట్ అయిపోయి పూర్తయింది. ఫాస్ట్ కావాలంటే బాగా మిషన్లు పెట్టి రెండు పక్కల మెయిన్ రోడ్లు అయితే ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఈ పక్క చేతన ఆ పక్క వెళ్ళిపోతుంది. ఏడేముంది సింగిల్ రోడ్డేగా. ఒకటాను నీకు టోల్గేట్కి వెళ్ళేది పడవగా. టోల్గేట్లు 15 రోడ్లు బాగా ఫాస్ట్గా వేస్తాయి. అది టోల్గేట్ పెట్టాలి. ఈ టోల్గేట్ పెట్టాలి కాబట్టి స్లోగా వేస్తాయి. దానిమే అయ్యింది. వదిలినప్పుడు గ్యారెంటీ 2 రోజులు తిరిగా ఉంటుంది. 3 రోజులు వేయం. మాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళు వెళ్ళా రోడ్ ఎట్లా ఉంది. 5-6 ఏళ్ళు చెప్తే ఉంది. నేను ఎప్పుడు వచ్చినా ఈ రోడ్ ఎక్కే ఫస్ట్లో ఒకసారి వెళ్ళినట్టున్నావు కదా. వెళ్ళి అప్పుడు కూడా ఇచ్చాయి కదా.
కాడ నుంచి లోపలికి వెళ్తాం పట్టుకోడు అది ఆ, బాగుంటుంది కదా అదే బెటర్. అదే బెటర్ దీనికంటే కాదు స్పీడ్ బ్రేకర్లే కానీ బాగుంటుంది రోడ్ అది నీకు డబ్బా అంటనే ఉందా నా కోసమే రంగాపురమా శ్రీరంగపురం బాగా అయిపోయినట్టు రోడ్డా మజా కన్నా సైడ్ ఏరియా బాగా జాగ్రత్త కదా కార్లు కూడా సప్పలేదు ఈ రోడ్డు అయితే కానీ ట్రాఫిక్ పెరిగిపోతుంది ఇల్లు పెరిగింది రోడ్డు పడిందంటే బేస్తుంది అంటే ఒకటి రోడ్డు పడితే ఈ లైన్ కూడా డెవలప్ అయింది ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ అయ్యి అనుకో తొందరగా దింపా చిన్న చేస్తున్నాడు రోడ్డు కానీ డెవలప్ పడిందంటే ఆట ఈ పల్లెటూరు మొత్తం చిన్నగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఆటలు పాటలు షార్ట్ కదా కలిగిరికి అవును అదే అంటుంది షార్ట్ కట్ కాబట్టి నీకు బాగా పెరిగిద్ది వ్యాపారం పెరిగింది ఆ లెక్కలు వాటర్లో ఏదన్నా అక్కడ కొంచెం డెవలప్ అయింది కొత్త మోడల్ లాగుంది ఇది డిజైర్ మారుతి డిజైర్ కారు కొత్త మోడల్ డిజైరా కొత్త మోడల్ వచ్చినాయా అదిగో మూతి వెనక మారింది కదా షేప్ కొత్తదే బండి అదే 10 అడుగులు ఎప్పుడు వచ్చేస్తాం అనగా అటు బాగుంది 10 కిలోమీటర్లు వచ్చేది అటు బాగుంది కదా మనకెంత కొంచెం వేసాడు మంచి బాటిల్ లైట్ అసలుకి ఎందుకు ఈ రోడ్డు ఒళ్ళు వల్ల బండి వల్ల ఇంకా మనం ఒక 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ మెల్లి తీస్తున్నాడు ముండ అడలాగా అవును కొత్త కాదు భలేవాడి కొత్తప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు అనుకున్నా సంవత్సరం 2 సంవత్సరాలు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దాకా బొమ్మలా చూస్తారా అది తర్వాత తీసుకుట్టి ఎవడోడు బుడుకుతాడు బుడుక్కుని ఇంకా బాధ్యత ఇంట్రెస్ట్ బాధ్యత నాకు తెలిసి ఏ బండి అయినా ఒక సంవత్సరం మటుకు జాగ్రత్తగా చూస్తారు వాడు అంత స్లోగా పోతున్నాడు ఏముందా ముంత తగిలిద్దండి ఈ కార్లు కింద పడతాయి కదా ముక్కలకు పోయినా కూడా షాకప్ జల్లు ఉంటాయి పోయినట్టు ముక్కలు దిగినట్టు ఉండదు కదా దిగినట్టు ఉండదు కానీ కింద పొడుచుకుంటాం వీళ్ళు ప్రతి కార్కి ఏం చేస్తారంటే కొంచెం బెండ్ చేస్తారు ముందు పక్క వెనక పక్క ఏమో హైట్గా ఉంటుంది ముందు పక్క కొంచెం డౌన్గా ఉంటుంది ఎప్పుడైనా కారు కిందకి డౌన్ అయిందో నీకు పొడుచుకుంటుంది కింద పక్క అందువల్ల ఏంది గబక్కన పొడుచుకున్నాక ముందు షేప్ పోయింది అనుకో ఇంకా అది వేస్ట్ కదా మళ్ళీ 30,000-40,000 పెట్టాలా అది కానీ కొంతలో జాగ్రత్త తిరుగుకోకూడదు ఏంటి వాడు ఏదో ఒక ఫుట్బాల్ వచ్చాడు
మనం ఎట్లా వచ్చాము ప్రకృతిపడి అది 10 కిలోమీటర్లు తగ్గిద్దులే అని. అది ఆ 10 కిలోమీటర్లు లీటర్ ఆయిల్ కాలిద్ది అనుకో, ఆ లీటర్ ఆయిల్ ఇటు కాలిద్ది. ఏళ్ళు పట్టుకొని పడింది దానికి ఇష్టం వచ్చినప్పుడు పడింది, మనం పడమన్నప్పుడు పడదు. సీజన్ లాగా ఉంది ఏదో 70, 80 కిలోమీటర్లు వచ్చాం. 80 పోలు పడ్డాక అది పెద్ద పోలు కదా, లేట్ అయింది కదా. అది కాలే కానీ దానిగా 150 కిలోమీటర్ల మీద పడింది. అది పడితే సంవత్సరం పడుతుంది అంతే, గ్యాప్ రావడమే టైం అంతే. ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ ఒకటి చూశాను, అటు పక్క ఒకటి ఉంది. అవును, అర్థం కాదు. రోడ్డు కూడా లేదు. అదే కదా, జంకలు పెంచుకోదాకా అర్థం కాదు. కూర్చోడానికి పార్కు అన్ని పెట్టాడు, దేనికి అది అర్థం కాదు. అవును, అదే అన్నా అదే కదా. అది కొండ ప్రదేశంలో కడుతున్నారు కదా. అవును, అదే నాకు అర్థం కదా. దేనికి రిలాక్స్ అవ్వటానికి, లేకపోతే గెస్ట్ వచ్చినప్పుడు ఉండటానికి. గాడి పోవాలి మనం. చాలకుండా పోద్ది వాళ్ళు ఎంత వెయిట్ అమ్మా. లాగిస్తాను ఎక్కువ, కాకపోతే నడుములు మామూలుగా మాడిపోవాలి. స్పీడ్ స్పీడ్ వస్తుంది. కిందకి పైకి కిందకి పైకి ఎగిరినా కూడా మనకి దీన్ని కట్టలేదు, కట్టలే ఉండవు దానికి. డైరెక్ట్ కారుకు ఉంటాయి కదా, బ్యాకప్లే కదా, దానికి కట్టలు ఉంటుంది. దీనికి కట్టలు కదా, కట్టలు ఉండడానికి హార్డ్గా ఉంటుంది బండి. అది బ్యాకప్ ఉన్నట్టుగా స్మూత్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి గుంతల బట్ట పెద్ద అనిపిస్తుంది. ఈ కట్టలు కదా, కొంచెం చిన్న గుంతలో పడ్డ ఒకటి ఎత్తి నూకిద్ది. స్టార్టర్ అయితే మరీ దారుణం. లగ్జరీ బస్ కూడా స్మూత్ గా ఉంటుంది, దానికి శాకప్ కట్టలు ఉంటాయి. నేను గమనించాను ఆర్డినరీ బస్సు గుంతలో పడ్డప్పుడు నడువు. ఇప్పుడు ఇంకో గమ్మత్ అంటే ఈ కట్టలు వేరు, ఇప్పుడు ప్రైవేట్ హైటెక్ బస్సు అవి వేరు. అయితే కట్టలు కాదు, ఇప్పుడు కొత్తగా ఎయిర్ బ్యాగ్స్ లాగా వస్తుంది. కింద కొనలా ఉప్పిద్ది నల్లగా, అవి ఎయిర్ బ్యాగ్స్ తో వచ్చే కట్టలు లాంటివి అనమాట. అవి గుంతలో పడ్డా గిత్తలో పడ్డా అనిపిస్తుంది, వెళ్ళిపోతుంది. అదే నేను గమనించాను. ఆర్డర్ ఎక్కినప్పుడు గుంతలో పడితే నడువులు స్పీడ్ బ్రేక్ ఎక్కితే, అదే లగ్జరీ బస్సు స్పీడ్ బ్రేక్ ఎక్కితే స్మూత్ గా ఉంటుంది. అసలు ఎక్కినట్టు కూడా గన్మని వెళ్ళిపోతాను. వెనక్కి చూసినా కూడా స్మూత్ గా ఉంది లగ్జరీ బస్సు. ఆర్డినరీ బస్సు నడువులు పోతాయి స్పీడ్ బ్రేక్ ఎక్కితే. అది లెక్క వేరు కదా, ఈ లెక్క వేరు దాని లెక్క వేరు. ఈ చిత్రం చూడు, ఈ కొద్దిగా బాగుంటుంది. మళ్ళీ ఈ రోడ్డు ఈ కొద్దిగా వాడికి ఎందుకు బాగా చూసుకుంటాం. 40 కిలోమీటర్లు ఉన్నాయి ఇంకా. 40 రాశాడు. వేసపడ 35 కిలోమీటర్లు కష్టమే నువ్వు అన్నట్టు. ఖమ్మం చూద్దాం, మర్చిపోయా నువ్వు అన్నింటికి పోవాలి కదా. లేలే కానీ అదేం కాలేదు కానీ అనేది చూద్దాం పరిస్థితి. మన ఇక్కడ శాస్త్రపేట మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అదే 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 అది దింపిన తర్వాత ఏంటంటే మనకు ఆలోచన. 1 గంటగా పోయామనుకో, ఒక అరగంటలో వెళ్ళనే ఉంటుంది కదా. అరగంట అంటే గంట టైం ఉంది. 1 12 కదా.
1:20 కల్లా పోవాలా. అదే అంటుంది. 1:20, 1:30 గంట పోవాలన్నా పోతే పర్వాలా. ఇదే లేట్ అవుతుంది, 40 కిలోమీటర్లు తేడా. తప్పదుగా ఈ కొద్ది దాంట్లో కొంచెం ఆడ జర్నీ సాగింది కొద్దిగా, అవతల మళ్ళీ అక్కడ కొంచెం లేట్ అయింది. చూద్దాం వేసేదే అవుతుంది. వంటలుగా వాళ్ళు చేసుకుంటారు బాగా. చూసి